హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన పిఎఫ్ డబ్బులు అనేది మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, పూర్తిగా చూడండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని యూఏఎన్ నెంబర్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత పైన 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం లాస్ట్ ఆప్షన్ ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఈ ఆన్లైన్ సర్వీసెస్ దగ్గర క్లైమ్ అనే ఆప్షన్ అవుపిస్తుంది కదా, ఫామ్ 31 అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాతకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నా డీటెయిల్స్ అనేది వచ్చాయి. నా పూర్తి డీటెయిల్స్ అనేది దీంట్లో కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది నేను ఇవ్వలేదు. సో ఈ బ్యాంక్ అకౌంట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది నేను ఇచ్చుకున్నాను. బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకున్న తర్వాతకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పిఎఫ్లో నేను ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశానో అదే అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. నా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేసుకోమని నాకు ఇక్కడ చూపించింది. సో నేను అన్నీ చెక్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయ్యి. సో నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాతకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ యూఏఎన్ నెంబర్తో పాటు పాన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనం కన్ఫామ్గా చూసుకోవచ్చు. వీటితో పాటుగా మనం పిఎఫ్ డబ్బులు ఏ అవసరం నిమిత్తము తీసుకుంటున్నాము అనే ఆప్షన్లు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అయితే ఎంచుకున్నాను. తర్వాతకి మనం ఎన్ని కంపెనీలలో వర్క్ చేసామో అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు ఏ దాంట్లో పిఎఫ్ డబ్బులు అవసరమో అది మాత్రం క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ COVID-19 అని ఉంది కదా, దాన్ని మాత్రమే ఎంచుకోండి. మన బ్యాంకు చెక్ బుక్ అయినా పాస్బుక్ అయినా మనం ఇక్కడ ఒకటి ఫోటో ఇవ్వాలి. మీరు వర్క్ చేసిన కంపెనీలో ఏదైతే మీరు ఇందులో సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఉందో దాంట్లో మీ అకౌంట్లో డబ్బు ఎంత ఉందో మీరు పిఎఫ్లో మీరు ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ చేయండి. సో అమౌంట్ ఎంత ఉందనేది చూసుకొని అమౌంట్ టైప్ చేసి తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అనేది ఓకే చేసుకొని తర్వాతకి గెట్ ఆధార్ అనే ఓటీపీ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేయాలి. ఫైనల్గా అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్?